గైస్, వెల్కమ్ టు సంజూస్ బిగ్ బాస్ ఛానల్. నేనైతే సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి లేటెస్ట్గా థర్డ్ వీక్ నామినేషన్స్ అయితే కొంచెం హాట్గానే అయితే సాగాయి. ఫస్ట్ అయితే మరి టెనెట్స్ని పిలిచి వాళ్ళలో ఓనర్స్లో కొంతమందిని అయితే నామినేషన్ చేయమని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేయమన్నారు. వాళ్ళందరూ భరణి గారిని కాకుండా సుమన్ గారిని, ఇంకా సంజన గారిని, ఇలా వాళ్ళు ఏంటంటే రీతుని, ఇంకా అలా కొంతమందిని అయితే వాళ్ళు సెలెక్ట్ చేశారు. మిగతా వాళ్ళని అయితే వాళ్ళు వద్దనుకుని అనుకున్నారు. అలాగే ఓనర్స్ని కూడా ఏంటంటే టెనెట్స్లో వాళ్ళని ప్లస్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే టెనెట్స్కి కూడా వాళ్ళలోంచి ఒకళ్ళని కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. సో వాళ్ళంతా పులిహార బ్యాచే కాబట్టి ఆ డిమాన్ పవన్, ఆ పవన్ కళ్యాణ్, ఆ శ్రీజ, ప్రియ నలుగురికి తొత్తులే కాబట్టి ఒకళ్ళకొకళ్ళ కోసం మరి మనీష్ ఉంటే మనీష్కి వేసేవారు. మరి మనీష్ లేడు కదా, పాపం బయటకు పంపించాం కదా. సో ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే ఈ హరిత హరీష్ గారిని నామినేట్ చేశారు. వాళ్ళకి చేసినప్పుడు ఆయనకి అక్కడ వాళ్ళు చేసిన ద్రోహం అయితే ఆయనకి కనిపించలేదు. సో అది ఆయన పట్టించుకోలేదు. బయటకైతే వచ్చేసారు. బయటకు వచ్చేసిన వెంటనే ఓనర్స్కి కూడా సేమ్ టాస్క్ ఇచ్చి ఓనర్స్ని ఏం చెప్పారంటే కామనర్స్లోంచి స్వాప్ చేయమన్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళిద్దరిలోంచి స్వాప్ చేయమంటే ఆల్రెడీ మీరు ప్రోమోలో చూసే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే స్వాప్ చేసి కళ్యాణ్ని, ప్రియాని అయితే ఫైనల్గా పెట్టారు. చాలామంది వరకు రీజన్స్ అయితే ఇచ్చారు. రీతు, శ్రీజాని, ఇలా ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్ని, ఇలా ఒక్కొక్కరితో అయితే ఇచ్చారు. సేమ్ కామనర్స్, అదే వరెస్ట్ కామనర్స్. నిజంగా ఇమాన్యుయల్ అన్నది కరెక్ట్ అని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. కళ్యాణ్ అసలు గేమ్ ఆడుతున్నాడు, ఏదో ఆర్మీ అని చెప్పుకున్నాడు అంతే. అది కూడా ఒక సీజన్లో రైతు బిడ్డ ఎలా చెప్పుకున్నాడో అలా తను కూడా జస్ట్ ఆర్మీ అని యూజ్ చేసుకున్నాడు అనిపించింది అంతే. దాన్ని ఏదో జస్ట్ అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి అలా యూజ్ చేసుకున్నట్టు అయితే నాకైతే అనిపించింది. కళ్యాణ్ అయితే ఫేర్గా అయితే లేడు. జస్ట్ అసలు ఎందులోనూ అంత గట్టిగా ఇన్వాల్వ్ అవ్వడు, ఏది చెయ్యడు కూడా. జస్ట్ ఏదో ఉన్నామా, రీతితో మాట్లాడామా, శ్రీజ పక్కన కూర్చున్నామా, ప్రియాతో డ్యాన్స్ చేసామా అన్నట్టు ఉంటాడు అంతే. అంతకు మించి అయితే తన హౌస్లో అయితే తన అటెన్షన్ కూడా ఏం కనిపించట్లేదు. మరి ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో సార్ మర్చిపోయినట్టున్నారు. గుర్తొస్తుంది బాగా ఈసారి. అండ్ ఇంకా శ్రీజ గురించి అయితే ఇంక చెప్పవసరం లేదు. ఇంకా అన్నిట్లోనే దూరిపోతావమ్మా, తగ్గించుకో, తుత్తు సన్నాయి నొప్పులని నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆలోచిస్తుందేమో అనుకుని అంతా భ్రమపడ్డారు, కానీ ఆలోచన ఏమీ లేదు. మళ్ళీ అదే గోళ, అదే వాయిస్, అదే రచ్చ, దాంట్లో అయితే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక బాధ వచ్చేసింది. మేము అందరం నామినేషన్స్లోకి వెళ్ళిపోయాము, ఖచ్చితంగా మళ్ళీ మాలోంచి ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనే భయం అయితే వాళ్ళకైతే పట్టుకుంది డెఫినెట్గా. దీని గురించి అయితే అందరూ ఫీల్ అవుతున్నారు. సో కానీ అసలు ఫైనల్గా ఎవరైతే నామినేట్ అయ్యారంటే వాళ్ళలోంచి అయితే కనుక హరిత హరీష్ గారు, కళ్యాణ్, ప్రియ, వీళ్ళు ముగ్గురు అయితే వాళ్ళలోంచి నామినేట్ అయ్యారు.